పోషిని అన్నాలం పాడుగాను పాపం ఆ అన్న బురద మట్టి మొత్తం అంటుతున్నా కూడా రోడ్డు మీద వండుకొని నిరసన చేస్తుంటే ఆ జేసీబీని అట్లనే ఉంచుతున్నారు కదా. ఈ పాపం పాడుగాను నెరి ఇంత అధ్వానం ఉంటదా అనుల్లా? కొందరు అధికారులు అసలు మానవత్వం అనేదే లేకుండా చేస్తున్నారు కదా ఈ నడవ. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలను కలిపేటట్టు మహారాష్ట్రలో ఉన్న నాగపూర్ కెంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ దాకా సెంట్రల్ సర్కారు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వేసేందుకు పనులు సురువు చేసింది. కొన్ని జాగాల పనులు పూర్తయితే ఇంకొన్ని జాగాల పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు మంచిర్యాల, వరంగల్ పరిధిలో ఉన్న పెద్దపల్లి జిల్లా మంతిని మండలం పుట్టపాక ఊళ్ళే పనులు సురువు చేసేందుకు పెద్ద పెద్ద జేసీబీలు పట్టుకొని కాంట్రాక్టర్లు, అధికారులతే భూములు పోతున్న అక్కడ రైతులు అడ్డుపడ్డారు. మరి ఇట్లా ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో ఈ అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. మెయిన్ రోడ్, హైవే రోడ్ కున్న ల్యాండ్స్ ఎకరాన కోటి చిల్లరున్న ల్యాండ్స్ ని భూసేకరణ పేరు మీద నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద 20 లక్షల రూపాయలు కట్టించి రైతుల నోళ్ళ మట్టి కొట్టడం జరిగింది. దాన్ని బాధ దిగమింగుకొని పాపం అంటే ల్యాండ్ అక్వైషన్ అంటే ఎట్లా ఇయ్యక తప్పదని చెప్పి ఆ 20 లక్షలకైనా ఒప్పుకొని వాళ్ళు పని స్టార్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా చాలా మందికి పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. సరే, మీకు పని అవసరం ఉంటే చేసుకోర్రి, ఇక్కడ పని ఆపడానికి మేము ఎందుకు ఆపుతాము? పేమెంట్లు ఇచ్చిన తర్వాత ఇంకెవరికి రైతులకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా వచ్చి మిషన్లు పెట్టుకొని వచ్చి ఆ పంటలను నష్టం చేసుకుంటా ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ని వీక్తారని వస్తే అసలు ఇది ఏ రకమైన దౌర్జన్యం అర్థమైతలేదు. ఎకరానికి ₹1,00,00,000 మీదనే ఇలువ చేసే 3 పంటలు వండే భూములు, అందున హైవే బందుకే ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉన్న మా భూములకు తక్కువ పరిహారమే ఇస్తున్నారు. అది కూడా మాకు మొత్తం పైసలు ఇవ్వకుండానే మా భూములలో ఉన్న పంటలను మొత్తం ధ్వంసం చేసి చదును చేసుడు ఎంతవరకు పద్ధతి అవుతుంది? అయినా మాకు పైసలు ఇచ్చినాకనే మా భూములు తీసుకుంటారని మేము నిరసన తెలిపితే పోలీసులను పెట్టి మా వాళ్ళను అరెస్ట్ చేసి దౌర్జన్యంగా పనులు చేస్తున్నారని కోపానికి వచ్చిర్రు అక్కడి రైతులు. నేషనల్ హైవే వాళ్ళు దౌర్జన్యంగా మాకు నష్టపరిహారం కలిగించకుండా 4 సంవత్సరాల నుంచి నష్టపరిహారం ఇస్తాం అనుకుంటా కాలం గడుపుతున్నారు తప్ప నష్టపరిహారం ఇస్తలేరు. ఇప్పుడు మేము రోడ్డును ఆపితే దౌర్జన్యంగా మమ్మల్ని పోలీసులతోని పక్కకు నెట్టించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. 4 సంవత్సరాల నుంచి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్లా ఇస్తారని మాకు ప్రజలకైతే నమ్మకం లేదు. వీళ్ళు సర్వే కూడా కరెక్ట్ జరగలేదు. మాకు ఈ గాజుబాయి అసలు మొత్తానికే రాలేదు. గుంటలు పోతే 1 గుంట అని రాసిర్రు. 1 గుంటల 4 ఇండ్లు ఉంటాయా? 4 రైతులై 1 గుంటల ఉంటాయా? అట్లా సర్వే కూడా కరెక్ట్ చేయలేదు. 5 నెలల కిందటనే కలెక్టర్ సార్ మాకు పైసలు ఎత్తామని మాట ఇచ్చిండు. ఇన్ని రోజులైనా ఇంకా అతిగతి లేదు. కలెక్టర్ సార్ కూడా మాట మీద నిల్చోలేదు కాబట్టి మాకు వీళ్ళ మీద నమ్మకం పోయింది. మాకు పైసలు ఇయ్యందే పనులు చేస్తామంటే మాత్రం ఇంకింత రువ్వడి మీద ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు అక్కడి రైతులు.